నమస్కారము. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో మనం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం సమయము, దాని యొక్క ప్రాముఖ్యత, సమయాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి దాని గురించి వివరించి చెప్పడానికి మన ముందు ఎప్పటిలాగే విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి విజయ అక్కయ్య గారు. అక్కయ్యని అడిగి మనం సమయం యొక్క ప్రాముఖ్యతని, సమయంకి గల అమూల్యమైన ఆ సమయాన్ని ఏ రకంగా మనం కాపాడుకోవాలి దాని గురించి తెలుసుకుందాము. అక్కయ్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, సమయము అంటున్నాము. సమయం అనేది చాలా ఇంపార్టెంట్, టైం. సో ఈ టైంని ఏ రకంగా మనం కాపాడుకోవాలి, ఏ రకంగా సఫలం చేసుకోవాలంటారు? సమయము, దానికే టైం అంటాం, కాలము అని చెప్తాము. ఈ సమయం అనేది మానవుని జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. ప్రపంచంలో 3 వస్తువులు ఉన్నాయి, అవి ఎప్పటికి కూడా వినాశం అవ్వవు. ఒకటి భగవంతుడు, రెండోది ఆత్మ, మూడోది సమయం. సమయానికి చాలా చాలా విలువ అనేది ఉంది. కానీ సమయం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, సమయం యొక్క విలువ, దాని సదుపయోగం దాని వెనకాల పడ్డప్పుడు మనకు అర్థం అవ్వదు. దాని విలువ తెలియాలి అంటే మనలో ఉన్న యోగ్యతను గుర్తించేదానికి ఆ సమయాన్ని కేటాయించినప్పుడు. ఏ విధంగా సూర్యుడు కొత్త రోజును ప్రారంభించేదానికి బయలుదేరుతాడు, రాత్రి అనే అంధకారము సూర్యుని మార్గంలో ఆటంకం వేయజాలదు. అలాగే సమయం కూడా ఎంత విలువైంది అంటే, అది ప్రకృతి ఏ విధంగా పరివర్తన అవుతూ ఉంటుందో అలాగే సమయం కూడా పరివర్తన అవుతూ ఉంటుంది. ప్రకృతి యొక్క గుణమే పరివర్తన, సమయం యొక్క గుణం కూడా పరివర్తన. ఇది సమయానుసారం పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించగలిగితే మానవ జీవితంలో సమయం యొక్క విలువకు చాలా పెద్ద పీట వేయవచ్చు. అయితే ఆ సమయం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, 1 సెకండ్ లేట్ అయితే ఆ విలువ అథ్లెటిక్స్కి చాలా విలువైంది. అది 1 నిమిషం లేట్ అయితే ఒక స్పోర్ట్స్మెన్కి అది చాలా విలువైంది. 1 నెల ముందు జరిగి బిడ్డ ప్రసవిస్తే ఆ తల్లికి ఆ నెల చాలా విలువైందనమాట. అలాగే ఒక బిజినెస్మెన్కి 1 సంవత్సరం యొక్క అకౌంట్స్ చాలా విలువైంది. ఒక విద్యార్థికి కూడా 1 సంవత్సరం యొక్క కాలం చాలా విలువైంది. అలా ప్రతి ఒక్క వ్యక్తికి తన జీవితంలో కొన్ని సమయాలు విలువైన ఉంటాయి. ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కసారి విలువైంది, 1 సెకండ్ కూడా విలువైంది అవుతుంది. కానీ ఆ క్షణాన్ని లేదా ఆ నిమిషాన్ని మనం పోగొట్టుకుంటే తిరిగి అవి మరలా మనకు లభించవు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, సమయం ఉన్నంత లోపలనే ఆ సమయాన్ని మనం సఫలం చేసుకోవాలి. వారినే తెలివైన వారు అని కూడా చెప్తారు. సమయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, లేచేదానికి ఒక టైం ఉంది, మనం ఫ్రెష్ అయ్యేదానికి ఒక టైం ఉంది, తినేదానికి ఒక టైం ఉంది, నిద్రపోయేదానికి ఒక టైం ఉంది. అలాగే భగవంతుని ప్రార్థించేదానికి ఒక టైం ఉంది. అలాగే ఏ సమయంలో ఏ కార్యం చేస్తే
ఆ కార్యానికి ఆ టైంలో విలువ ఉంటుంది. ఆ సమయం తప్పి ఆ కార్యం చేసినప్పుడు ఆ కార్యానికి విలువ అనేది ఉండదన్నమాట. కాబట్టి సమయం యొక్క విలువ ఆ సమయంలో చేసినప్పుడే తెలుస్తుంది. మనం ఎంత గొప్ప కార్యం కానీ ఎవరికైనా చేసే గొప్ప సంయోగం కానీ సమయం లోపల చేసినప్పుడే ఆ సమయానికి విలువ ఉంటుంది. సమయం అయిన తర్వాత మనం ఎంత చేసినా కానీ దానికి వాల్యూ ఉండదు. కాబట్టి సమయం యొక్క విలువను గుర్తించాలి అంటే మనల్ని మనం చాలా తరోగా ముందుకు పెట్టుకోవాలి. సమయం యొక్క విలువ తెలుసుకున్న వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అందుకే అక్బర్ ఒకసారి బీర్బల్కి చెప్తాడు, నువ్వు గోడ మీద ఒక పదాన్ని రాయి, అది చదువుకున్న వాళ్ళకి ఖుషితో చదువుకుంటే ఖుషి అనుభవం కావాలి, బాధతో చదువుకుంటే దుఃఖం అనుభవం కావాలి. అలాంటి పదం నువ్వు గోడ మీద ఒకటి రాయి అని చెప్తాడు. అప్పుడు బీర్బల్ ఇలా రాస్తాడు, ఈ క్షణం వెళ్ళిపోతూ ఉంది, గడిచిపోతూ ఉంది. దాన్ని సంతోషంగా స్వీకరిస్తే ఆ వాక్యాన్ని వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. అయ్యో ఈ క్షణం గడిచిపోతుందే అని బాధతో స్వీకరిస్తే ఆ క్షణం వాళ్ళకు బాధతోనే గడిచిపోతుంది అనమాట. అందుకనే పెద్దలు చెప్తారు, ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలో చేసినప్పుడే దాని యొక్క ఫలాన్ని మనం అనుభూతి చేస్తాం. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచంలో ఆ సమయం యొక్క విలువ, ఆ సమయం యొక్క సమయం కూడా పరివర్తన అవుతూ ఉన్నాయి. జనరల్గా స్టూడెంట్ లైఫ్లో చేయాల్సిన పని స్టూడెంట్ లైఫ్లో చేయట్లేదు. చదువుకి కేటాయించాల్సిన సమయం చదువుకి కేటాయించకుండా వేరే సైడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి వేరే పనులు చేస్తూ ఉంటారు. మళ్ళీ సెటిల్ అయిన తర్వాత సెటిల్ అయిన విధానంగా చేయాల్సిన పనులు అలా ఇలా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అందుకే చెప్తారు, పొద్దు కన్నా ముందే కూసిన కోయల దానికి ఎటువంటి విలువ అనేది ఉండదు. ఎందుకు ఎప్పుడైతే వసంతకాలం వస్తుందో అప్పుడే కోకిల కూయాలి, అప్పుడే ఆ కోకిల కమ్మదనానికి మామి చిగురిస్తుంది అని చెప్తారు. అలాగే మనం ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయకుండా చదువుకునే టైంలో ఆటలాడే టైంలో ఇంకొక పని, అది చేసే టైంలో ఇంకొకటి, తినే టైంలో నిద్రపోయే టైంలో ఈ విధంగా అస్తవ్యస్తంగా చేయటం వల్ల మానవ జీవితమే ఈరోజు అస్తవ్యస్తమైపోయి సమయానికి విలువ అనేది మళ్ళీ చాలా సార్లు మనం చూస్తుంటాము, నాకు తినడానికి టైం లేదు, పడుకోవడానికి టైం లేదు అని అంటుంటాం. టైంని మేనేజ్ చేయాలంటే మనలో ఎలాంటి విషయాలు, ఎలాంటి వికారాలను తీసిస్తే మనం టైం మేనేజ్ చేయగలమంటారు? ఈ సమయాన్ని మనం సృష్టించలేం. సమయం ఏదైతే ఉందో దాన్ని అలాగే మనం ఉపయోగించుకోవాలి. మరి ఆ సమయాన్ని మనం మేనేజ్ చేయాలి అంటే ఒక పద్ధతి అనేది మనం ఏర్పరచుకోవాలి. పెద్ద వ్యక్తులందరూ కూడా ధనాన్ని క్యాలిక్యులేట్ చేయరు, వాళ్ళ జీవనంలో సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఏ విధంగా? ప్రతి మినిట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నేను ఈ టైంకి లేవాలి, ఈ టైంకి నేను రెడీ అయిపోవాలి, ఈ టైంకి నేను బయటపడాలి, ఈ టైంకి ఇక్కడ చేరుకోవాలి, ఈ టైం నుంచి ఇన్ని నిమిషాల వరకే ఫలానా వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది. అలా మినిట్ ప్రోగ్రామ్ వాళ్ళది తయారవుతుంది. అలా చేసుకోగలిగినప్పుడే వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో సక్సెస్ కాగలుగుతారనమాట. కాబట్టి సమయాన్ని మెయింటైన్ చేయడం అంటే ఆ సమయాన్ని దేనికి ఏ టైంలో ఎంత కేటాయించాలి అని అర్థం చేసుకొని ఆ పద్ధతి ప్రకారం మనం నడుచుకుంటూ పోతే సమయాన్ని మనం మెయింటైన్ చేసే శక్తి మనకు వస్తుంది. ఓకే, నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను టైంని అని అంటే దానికి లోపాలు ఏంటంటారు? లోపాలంటే ఒకటి, వాళ్ళకి సమయం యొక్క విలువైనా తెలియకపోవచ్చు, లేదా సమయాన్ని ఎలా డివైడ్ చేసుకొని దేనికి కేటాయించాలో అర్థం కాకపోవచ్చు. ఇంకా కొందరు ఏం చేస్తుంటారు, ఇంపార్టెంట్ లేని అన్ని పనులు కలిపి చేస్తూ నాకు సమయం లేదని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏది ఇంపార్టెంట్, ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, అలా డివైడ్ చేసుకొని ఏ టైంలో ఏ పని చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం ఆ పనిలో సక్సెస్ అనేది కాగలుగుతాం, ఆ టైం టేబుల్ మెయింటైన్ అనేది చేయగలుగుతాం. ఈ రెండు నాలెడ్జ్ లేని వాళ్ళకి వాళ్ళు ఎలా అనుకున్నా కానీ ఆ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేరు. కాబట్టి సమయాన్ని మేనేజ్ చేసేది కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ తెలిసిన వాళ్ళు భగవంతుడు ఇచ్చిన ఈ సమయాన్ని ఈ చిన్న జీవితంలో చక్కగా వినియోగించుకోగలుగుతారు. అంటే సమయం గురించి మనం తెలుసుకొని మన లోపల ఉన్న లోపాలను తీసుకొని మనం సమయాన్ని వినియోగించుకోవాలి అని అంటారు.
అకే మరి టైం టేబుల్, టైం మెయింటైన్ చేయడం, ప్రణాళిక తయారు చేసుకుంటాం. అయినా చాలాసార్లు అవి చేసుకోలేకపోతాం. ఒక్కొక్కసారి మధ్యలో ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటారు? ఒకటి, అనుకోకుండా వచ్చే ఆటంకాల వల్ల మనం ఏం చేయలేం. రెండోది, మనకు మనం సృష్టించుకున్న ఉంటాయి, వాటిని తీసేసుకునే శక్తి మనకుంది. మూడోది, మనలో నిర్లక్ష్యం, సోమరితనం. ఎస్పెషల్లీ ఈ 2 అవగుణాల నుండి జీవితంలో సగం టైం వేస్ట్ అవుతుంది అనమాట. అకే సోమరితనం అంటున్నారు, లేజినెస్. సో ఈ లేజినెస్ చాలా మందికి, యూత్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తెలియకుండా లేజినెస్ ఉంటుంది. సో లేజినెస్ వల్ల చాలా పనులు డిక్లేర్ చేయలేకపోతాము, డిలే చేస్తూ ఉంటాం. సో దాంతో టైం వేస్ట్ అయిపోతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు కొన్ని పనులు చేయాలంటే భయపడతాము. సో భయంతోనే అక్కడ టైం వేస్ట్ అయిపోతుంటుంది. సో భయం తీయాలి అంటే ఏం చేయాలంటారు? భగవంతుడు చెప్తారు, పంచవికారాల తర్వాత భయం అనేది 6వ వికారం. ఇది మనిషి యొక్క జీవనాన్ని చాలా హీన స్థితిలోకి తీసుకోబోతుంది. అందుకే పెద్దలు చెప్తారు, ధైర్యే సాహసే లక్ష్మి, అష్టలక్ష్ములు అని చెప్తారు. అందులో విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇంతమంది లక్ష్మిలు ఉన్నారు. కానీ అందులో ఏ లక్ష్మి ఉన్నా లేకపోయినా తిరిగి దాన్ని సంపాదించుకోవచ్చు. అందుకే ఒక రాజు కథ చెప్తారు. ఆ రాజు చాలా దాన గుణం ఉండేవాడు, మంచి మంచి గుణాలతో దేవతల్ని మించిపోయాడు. అది చూసి దేవతలకి ఆ రాజు మీద ఈర్ష్య కలిగి అతని దగ్గరికి శనేశ్వరుని పంపిస్తారనమాట. శనేశ్వరుని పంపించి ఎలాగైనా ఆ రాజును నువ్వు నీ దృష్టి వేసి అతని రాజ్యము, సంపత్తి, కీర్తి అంతా కొల్లగొట్టు అనేసి. ఎప్పుడైతే శనేశ్వరుడు బ్రాహ్మణ రూపంలో రాజు దగ్గరికి వస్తాడో ఆ రాజు అతనికి అతిథి సత్కారం ఇచ్చి మీకేం కావాలి అంటాడు. రాజా నాకు ధనం కావాలి అంటాడు. ధనం ఇస్తాడు. ధాన్యం కావాలి అంటాడు. ధాన్యం ఇచ్చేకపోతాడు. అప్పుడు లక్ష్మి చెప్తుంది అనమాట, ఎవరమ్మా నీవు అంటే, నేను ధనలక్ష్మిని, ధాన్యలక్ష్మిని, నీ ముందుకు వచ్చిన వాడు మనిషి కాదు, శనేశ్వరుడు. అప్పుడు రాజు చెప్తాడు, అతను శనేశ్వరుడు కానీ ఇంకెవరైనా కానివ్వండి, నా ముందుకు వచ్చి దేహి అంటే నేను వాళ్ళు అడిగింది ఇవ్వకుండా నేను పంపలేను అంటాడు. సరేనా, అలా 7 లక్ష్ముల్ని దారపోస్తాడు. తర్వాత శనేశ్వరుడు ఏం చెప్తాడు, రాజా నువ్వు 7 లక్ష్ముల్ని ఇచ్చావు నాకు, నేను ఎట్లా ఒంటరిగా వీళ్ళని తీసుకెళ్ళేది, నాకు ధైర్యం కావాలి కదా అంటే, సరే భటులను పంపిస్తాను అంటాడు. కాదు నువ్వే రావాలి అంటాడు. ఎప్పుడైతే రాజు అతని వెంట వెళ్ళేకి అడుగు వేస్తాడో అప్పుడు ధైర్యలక్ష్మి వస్తుంది. రాజా నేను కూడా వెళ్ళిపోతున్నాను అంటుంది. ఎందుకమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే, ఎప్పుడైతే నువ్వు అందరినీ ఇచ్చేసావు ఇంకా నేనుండి ఏం చేయాలని. అప్పుడు అతను ఒక గీత గీస్తాడు, నా సత్యవ్రతం మీద, సమస్త దేవతల మీద నేను ఆనపెట్టి ఈ గీత గీస్తున్నాను, తల్లి నువ్వు వదిలి వెళ్ళొద్దు అనేసి. అప్పుడు శనేశ్వరుడు భయపడిపోతాడు. ఆ ధైర్యలక్ష్మి ఇప్పుడు వెళ్ళదో ఆ మిగిలిన లక్ష్ములన్నీ కూడా వాపసు వచ్చేస్తాయి. కాబట్టి మనం ధనాన్ని పోగొట్టుకోవచ్చు, గౌరవం, విద్య, సంతానం అన్నీ పోగొట్టుకోవచ్చు, కానీ ధైర్యాన్ని విడనాడకూడదు. అలా మనలో ఈ సోమరితనం, భయం ఇవన్నీ పోవాలి అంటే ధైర్యాన్ని మనం విడనాడకూడదు. కాబట్టి ప్రస్తుత సమయంలో మానవుడికి కావాల్సింది ఏంటి అంటే ధైర్యం. ధైర్యం అనేది ఉన్నప్పుడు సమయానికి దేన్నైనా అతను సాధించగలుగుతాడు. ఈ ధైర్య గుణం ఉన్నప్పుడు ఏ సమయంలో అది వితిన్ సెకండ్స్ ఉంటుంది అతను సాధించే లక్ష్యానికి, అతను చేరుకోవాల్సిన దానికి మధ్య గ్యాప్. కానీ ధైర్యం ఉన్నప్పుడు నేను చేరుకోగలననే శుభ సంకల్పం, దృఢ సంకల్పం అతనికి ఉన్నప్పుడు ఎలాగైనా కానీ అతను సాధించగలుగుతాడనమాట. కాబట్టి సమయం యొక్క విలువకి, మానవుల్లో ఉండే ధైర్యమైన గుణానికి, భయం అనే వికారాన్ని పోగొట్టుకోవడానికి మూడింటి మధ్య సంబంధం అనేది చాలా ఉంది. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య. అంటే మనకి ధైర్యం ఉన్నట్లయితే ఏదైనా సాధించవచ్చు అనేసి. అంటే ధైర్యం వల్ల సమయాన్ని కూడా మనం సఫలం చేసుకోవచ్చు. అంటే ధైర్యంతో కూడుకున్న ఏ పని చేసినా కానీ విజయం లభిస్తుంది అని చెప్పారు. అంటే సమయం అనేది చాలా అమూల్యమైంది. సో ఈ సమయాన్ని ఏ రకంగా మనం సఫలం చేసుకోవాలంటారు? సమయం గురించి తెలిసి టైం ఎలా మేనేజ్ చేయాలి, సమయం యొక్క మేనేజ్మెంట్ ఎలాగా, ఏం తీసేస్తే సమయం బాగుంటుంది
అని మీరు చెప్పారు. కానీ ఈ సమయాల్ని ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా మనం సఫలం చేసుకోవాలి అంటే దాన్ని సరైన విధానంలో పెట్టాలంటే ఏం చేయాలంటారు? సమయాన్ని మనం సఫలం చేసుకోవాలి అంటే ఫస్ట్ మన దినచర్య మీద మనం గమనం పెట్టాలి. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట నాకు టైం లేదు, టైం సరిపోవట్లేదు. కానీ ఏం చేస్తున్నామంటే మనం శారీరకంగా ఎటువంటి కష్టం చేయటం లేదు, ఎలాంటి కష్టతరమైన పనులు కూడా మనం చేయటం లేదు. మరి సమయం అంతా ఎక్కడ వృధా అవుతుంది అంటే వ్యర్థమైన మాటలు, మరి వ్యర్థమైన దృశ్యాలు చూడడం ద్వారా వ్యర్థమైన పనుల కోసం మన సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ వాటన్నిటి నుండి మనం దూరం చేసుకోగలిగితే అంటే ఏ విషయంలో ఏదైనా మనం టీవీ చూడొచ్చు, కానీ అందులో మంచి విషయాలు ఉన్నాయి, మనకు ఉపయోగపడేదానికి కొద్ది సమయం మనం కేటాయించుకొని చూడాలి. న్యూస్ పేపర్ చదవచ్చు, కానీ అక్కడ మనకు ఏం ఉపయోగపడితే ఏ అవసరమో అంతవరకే దాన్ని చదివి ఆ సమయాన్ని మనం తీసుకోవచ్చు. అలా మనం చేసే ప్రతి పనిలో 10% ఉపయోగపడేది ఉంటే 90% వ్యర్థమైంది ఉంటుంది. దాన్ని కానీ గమనించుకొని మనకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని మాత్రం చేస్తూ పోతే మనకుండే సమయంలో చాలా సమయాన్ని మనం మిగుల్చుకొని దాన్ని పాజిటివ్ వేలో ఉపయోగించవచ్చు. ఓకే, చాలామంది అంటూ ఉంటారు మాకు భగవంతుడిని తలుచుకునే సమయం లేదు అంటే భగవంతుడి దగ్గర కూర్చుని పూజ చేసే సమయం లేదు అని అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటారు? దాని కొరకు భగవంతుడు చెప్తారు ఫలానా టైంలో కూర్చొనే నన్ను స్మృతి చేయాలని అవసరం లేదు. మీరు కూర్చుంటూ, లేస్తూ, తింటూ, తిరుగుతూ ప్రతి పని చేస్తూ కూడా నా స్మృతిలో ఉండొచ్చు. కానీ అలా ఎలా ఉండాలి అనే సహజ రాజయోగ విధానాన్ని బ్రహ్మకుమార్స్ ఇన్స్టిట్యూషన్లో స్వయం ఈశ్వరుడే వచ్చి మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ విధి విధానం మనం తెలుసుకున్నట్లయితే కర్మ చేస్తూ కూడా సమయాన్ని ఎట్లా సఫలం చేసుకోవాలో మనం చాలా చక్కగా ఇక్కడ అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవచ్చు, పాలన కూడా చేయవచ్చు. సో సమయం గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు అక్క. అండ్ సమయం యొక్క విశేషత గురించి కూడా మీరు చాలా చక్కగా తెలియచెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు అక్క. అయితే సమయం గురించి కూడా మనం ఒక విషయం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. నోటి నుండి వెలువడిన మాట, విల్లు నుండి వెలువడిన బాణం, చేతి నుండి చేజారిన సమయం తిరిగి వాపస్ మన వద్దకు రావు. కాబట్టి మనం ఏ విధంగా బాణం వదిలితే అది రాదు, మాట మాట్లాడిన తర్వాత వెనక్కి తీసుకోలేము, అలాగే చేజారిపోయిన ఒక క్షణాన్ని కూడా తిరిగి మనం వాపస్ పొందలేము. అందువల్ల ఆ సమయం వృధాగా పోకుండా ఉండి ఆ సమయాన్ని మనం సఫలం చేసుకోవడానికి మార్గం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని మన జీవితంలో సదుపయోగం చేసుకోవాలి. చాలా చక్కగా వివరించారు అక్కయ్య. చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య. శాంతి. సమయం అనేది చాలా అమూల్యమైనది. ఒక రకంగా టైం మనకు ఒక వాల్యుబుల్ థింగ్. ఈ అమూల్యమైన సమయాన్ని అక్కయ్య కూడా కేటాయించి మనకి ఎన్నో విషయాలు చెప్పారు. సో ఇంత తక్కువ సమయంలో ఇన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా మీ లైఫ్లో కూడా ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క నిమిషం చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంని మీరు సఫలం చేస్తున్నారో వేస్ట్ చేస్తున్నారో మీరే చూసుకోండి. అంతేకాకుండా ఒకసారి తిరిగి వెళ్ళిపోయిన కాలం అనేది మళ్ళీ వెనక్కి రాదు అని చెప్పారు. సో ఈ సమయాన్ని సఫలం చేసుకుంటారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటితో ముగిద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. ఆలోచనలు ఉన్నతమైతే ఆచరణ మహోన్నతమవుతుంది.
ధన్యవాదాలు.